హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈవినింగ్ టైంలో పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నిండా మనం ఇన్స్టెంట్గా చేసి పెట్టొచ్చు. లేదు అంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో కూడా హడావుడిగా లేకుండా 10 నిమిషాల్లోనే మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. మరి ఇన్స్టెంట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనమైతే కొబ్బరి చట్నీ రెడీ చేసి పెట్టాను నేనైతే. మీకు నచ్చిన చట్నీ అయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, 1 కప్పు పెరుగు తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసి పిండిలో వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి, 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ వరకు శనగపిండి, అలాగే తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకోండి. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అనేది చాలా హెల్ప్ అవుతుంది. వంట సోడా అనేది ఒక ఆప్షన్ మాత్రమే. కొంచెం టైం ఉంది, మేము 15 మినిట్స్ నానబెట్టి చేయగలం అనుకుంటే మీరు అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట సోడా వేయకుండా. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ దోశ పెనం వేడయ్యాక చక్కగా ఇలా దోశలు వేసుకోవడమే అండి. పల్చగా వేసుకున్నా లేదు అంటే కొంచెం మందంగా వేసుకున్నా, ఎలా వేసుకున్నా ఈ దోశలు అయితే టేస్ట్లో అయితే అస్సలు రుచి అన్నది మారదు, అంత బాగా వస్తాయన్నమాట. 2 వైపులా కాల్చుకోవాలి. కొంతమందికి క్రిస్పీగా ఇష్టం ఉంటుంది కదా, క్రిస్పీగా కాల్చుకోవచ్చు, లేదా ఇలా సాఫ్ట్గా మెత్తగా కూడా మనం తీసేసుకోవచ్చు అన్నమాట. ఎలా అయినా మనకి దోశలు మనం కాల్చుకోవచ్చు. అలా కన్సిస్టెన్సీ, అలా క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట. ఇంకా మనకైతే దోశలు అయితే ఇలా రెడీ అయిపోయాయండి. మీరు దీనిపైన కారం దోశలైనా వేసుకోవచ్చు ఈ పిండి ప్రిపేర్ చేసుకొని. లేదు అంటే మనం పైన ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ ఇలా వేసైనా ఇవ్వచ్చు. పిల్లలకి ఇష్టం ఉంటే వాళ్ళకి నచ్చినట్టుగా మనమైతే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. కానీ 5 to 10 మినిట్స్లో అయితే మనకి ఇన్స్టెంట్గా దోశలు అయితే ఇలా చేసుకోవచ్చు అండి. ఈ దోశలు కొబ్బరి చట్నీతో అయితే చాలా బాగుంటాయండి. పల్లి చట్నీ కన్నా కొబ్బరి చట్నీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.